అందరూ ఎలా ఉన్నారు? సో, విత్ యువర్ లవ్ అండ్ బ్లెస్సింగ్ నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగున్నారు అని చెప్పేసి హోప్‌ఫుల్లీ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. అండ్ అందరూ ఎలా ఉన్నారు అని చెప్పేసి నాతో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. సో, ఫైనల్లీ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఈ వీడియో వచ్చేసి మా సిస్టర్స్ వెడ్డింగ్ అనమాట. మా చెల్లి వెడ్డింగ్ వీడియో మీన్స్ వెడ్డింగ్‌కి షాపింగ్ వీడియో. యాక్చువల్లీ మనకు మ్యారేజెస్ అనంగానే మనం చాలా డేస్ చాలా షాపింగ్స్ చేస్తాం కదా! సో, షాపింగ్స్ అన్నింట్లో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద షాపింగ్ అనమాట. ఓకే. సో, నాట్ ఓన్లీ కంప్లీట్ షాపింగ్ ఈ రోజే కాదు. ఇది ఇంకొక రోజు ఒక పార్ట్ ఆఫ్ షాపింగ్ అనమాట. నేను మీ అందరితోటి తన ఎంగేజ్‌మెంట్ షాపింగ్ వచ్చేసి షేర్ చేసుకున్నాను. ప్రీవియస్ మనకుందా వీడియో. సో, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి యూ కెన్ వాచ్. అండ్ ఇక్కడొచ్చేసి మీన్స్ సమ్ అదర్ షాపింగ్ అనమాట. సో, ఇక్కడ తిను వదిన వీడియోలో అండ్ ఇదొచ్చేసి చెల్లిది వెడ్డింగ్ లెహెంగా. సో, నేను ఈ లెహెంగాకి సంబంధించిన ఫొటోస్ నేను ఈ క్లిప్ తర్వాత యాడ్ చేస్తాననమాట. సో, ఈ లెహెంగా వచ్చేసి మేము మదీనాలో తీసుకున్నాము. వర్త్ 17,000 పడిందనమాట. సో, యాక్చువల్లీ ఇక్కడ ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు. బట్ ఎంత బాగుంది అంటే నేను మీకు క్లిప్ యాడ్ చేస్తాను. ఆ క్లిప్‌లో మీరు క్లియర్‌గా చూడొచ్చనమాట. సో దట్ నా బొటిక్‌లోనే మీన్స్ సారీ మన బొటిక్‌లోనే ఈ లెహెంగాని నేను స్టిచ్ చేయించాను చెల్లి వెడ్డింగ్‌కి. ఫెల్ట్ హ్యాపీ మా చెల్లి వెడ్డింగ్‌కి నా బొటిక్‌లో నేను డ్రెస్ రెడీ చేశాను అని చెప్పేసి. అండ్ వదిన, అన్నయ్య, అక్క, నేను, చెల్లి, చెల్లి వాళ్ళ హస్బెండ్ చాలా ప్లానింగ్ తోటి ఎవ్రీథింగ్ చెల్లి మ్యారేజ్‌కి అన్నీ చాలా ప్లానింగ్ తోటి మేము ప్రిపేర్ చేసుకున్న థింగ్స్ అనమాట ఇవి. సో, ఇలానే కాస్ట్యూమ్ ఉండాలి, ఇట్లా మనకు థీమ్ ఇలా రావాలి, అవుట్‌పుట్ ఇలా రావాలి అని చెప్పేసి ఎవ్రీథింగ్ ఈజ్ ప్లాన్డ్ అనమాట. సో, అలా మాకు షాపింగ్ చాలా డేస్ పట్టింది గైస్. సో, ఈరోజు వచ్చేసి మేము ఏదో అనుకోని ఏదో జరిగింది షాపింగ్. సో, ఇక్కడొచ్చేసి మీన్స్ ఇంకా చిన్న చిన్న మైనర్ షాపింగ్, మినిమల్ షాపింగ్స్ ఉంటాయి కదా! యాక్చువల్లీ షాపింగ్ అంతా కంప్లీటెడ్ అనమాట మ్యాక్సిమం. ఇంకా చిన్న చిన్న థింగ్స్ ఏమైనా ఉంటే దానికోసం అని చెప్పేసి వీఆర్ గోయింగ్ అవుట్ అనమాట. ఎందుకంటే మా ఇంట్లో జరిగే లాస్ట్ మ్యారేజ్ అండ్ ఎవ్రీథింగ్ షుడ్ బి పర్ఫెక్ట్ అనేది మా థాట్ అనమాట. అండ్ ఇంకా ఈ మ్యారేజ్ అయిపోతే మా ఇంట్లో పెళ్ళిళ్ళు అనేవి జరగవు. మీన్స్ మా ఇప్పుడు కజిన్స్లో జరుగుతుంది. బట్ మేము 4 మెంబర్స్ అనమాట. సో, మా 4 మెంబర్స్‌లో ఇంకా చెల్లి మ్యారేజ్ లాస్ట్ కదా! సో, మేము చాలా బాగా ఎంజాయ్ చేయాలి, బాగా రెడీ అవ్వాలి. మీన్స్ ఎవ్రీథింగ్ కూడా పర్ఫెక్ట్‌గా ఉండాలి, భలే చేశారు అనేలా అవుట్‌పుట్ ఉండాలి అనేది మా థాట్. సో, ఇక్కడొచ్చేసి మేము షాపింగ్‌కి స్టార్ట్ అయిపోయాం గైస్. చూసారు కదా కార్‌లో ఎంతమంది ఉన్నారు. అంతమంది వీడొచ్చేసి అన్నయ్య కొడుకు అనమాట. తల్లి చూడు ఎక్కడికి పోతున్నాం మనం. నీ హ్యాండ్ మీద కిడా ఉంది. అమ్మో తీసుకో తక్కువ సో, వెల్కమ్ బ్యాక్ అగైన్. దట్స్ వాట్ అనమాట ఆఫ్టర్ అ వైల్ సెక్షన్. సో, ఈరోజు షాపింగ్ ఎక్కడికి అంటే చార్మినార్కి. యాక్చువల్లీ చార్మినార్ షాపింగ్ మాకు అయిపోయింది. తన మ్యారేజ్ షాపింగ్ పర్పస్ ఇది థర్డ్ టైం అనమాట మేము చార్మినార్కి వెళ్ళడం. మీన్స్ ఎవ్రీ టైం ఏదైనా కొత్తగా దొరుకుతుందేమో, అసలు ఏం కావాలనేది మాకు క్లారిటీ లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ అరేంజ్డ్ అనమాట. అన్నీ సెట్ చేసుకున్నాము. బట్ మళ్ళీ ఒకసారి వెళ్దాము. మా అన్నయ్య వచ్చేసి ఊకే ఎందుకు అని అంటాడు. బట్ ఇట్స్ ఓకే, పెళ్ళికే కదా. ఆఫ్టర్ దట్ మనం ఈ అకేషన్ మళ్ళీ రాదు కదా, ఇంకేదో అకేషన్కి వెళ్తాం. యాక్చువల్లీ షాపింగ్స్ అంటే జ్యువెలరీ మేము ఎక్కువ ఇష్టపడం. మీన్స్ ఆర్టిఫిషియల్ జ్యువెలరీకి మేము ఎక్కువ అస్సలు ఇంట్రెస్ట్ చూపించమన్నమాట. సో, ఇదే సిచ్యువేషన్, మనం ఎలా రెడీ అవ్వాలన్నా అనేది మా థాట్. సో, సరదాగా వెళ్ళొద్దాము, ఏం చేస్తున్నాం, ఖాళీగానే కదా
అలా ఆ కాన్సెప్ట్ తోటి ఇంకా స్టార్ట్ అయ్యామన్నమాట. కానీ అక్కడికెళ్ళాక వీడియో షూట్ చేయడం పాసిబుల్ అవ్వలేదు. వై? బికాజ్ చార్మినార్ అంటే మీ అందరికీ తెలుసు ఎంత మెస్సీ, ఎంత క్లమ్జీగా ఉంటుంది. పిల్లలున్నారు చేతిలో. అసలు ఫోన్ తీసి పట్టుకోవడానికి టైం కాదసలు. ఏది అంత లైక్ క్రిటికల్ సిట్యుయేషన్ అనమాట. సో, అలాంటి సిట్యుయేషన్‌లో అక్కడ నేను షూట్ చేయలేదు. ఎనీవేస్ అక్కడ మేము కావాల్సినవన్నీ కొనేసి, అవసరం లేనివి వదిలేసి ఫైనల్లీ వి బ్యాక్ టు హోమ్ అనమాట. బట్ బిఫోర్ బ్యాక్ టు హోము ఫోరం నెక్సాస్‌కి వెళ్ళామన్నమాట. సో, నెక్సాస్‌కి ఒకసారి విజిట్ చేద్దాము. ఇంకా బెటర్‌గా మనకేమైనా దొరుకుతాయా అన్నట్టుగా ఇంకా ఫైనల్లీ నెక్సాస్ తోటి మన షాపింగ్ అనేది ఎండ్ చేద్దాము అని చెప్పేసి మేము అనుకున్నాం. ఫైనల్లీ లాస్ట్‌లో ఉన్న ఇద్దరు పెళ్ళికొడుకు అండ్ పెళ్ళికూతురు అనమాట. సో, యెల్లో కలర్ టీ షర్ట్ మా మరిది గారు అండ్ షీ ఈజ్ మై సిస్టర్. ఓకే. హీ ఈజ్ రైజింగ్ హిస్ హ్యాండ్. అండ్ ఫైనల్లీ నెక్సస్‌లో మేమేం షాపింగ్ చేసామనేది మీ అందరికీ చూపించేస్తాను రండి. యాక్చువల్‌గా నేను ఈ వీడియోస్ అన్నీ ఎప్పుడో రిలీజ్ చేయాలన్నమాట. వాళ్ళ మ్యారేజ్ అయ్యి ఆల్మోస్ట్ 5 మంత్స్ కంప్లీట్ కావస్తుంది. బట్ ఈవెన్ దో ఇప్పటివరకు నేను వీడియోస్ రిలీజ్ చేయలేదు. అఫ్‌కోర్స్ ఇట్స్ ఎ సాడ్ పార్ట్ టు మీ. బట్ యాక్చువల్లీ నాకు టైమింగ్స్ సెట్ అవ్వక నేను వీడియోస్ అనేది రిలీజ్ చేయలేకపోయానన్నమాట. అండ్ ఇక్కడొచ్చేసి నేను ఇప్పుడు చూపించాను బిఫోర్ తను మా అన్నయ్య. ఓకే. ఫైనల్లీ అందరం ఇలా నెక్సస్‌లోకి ఎంటర్ అయిపోయామన్నమాట. సో, అందరిని నేను హాయ్ చెప్పండి అని చెప్పేసి అడుగుతుంటే వీళ్ళు కొంతమందిర సిగ్గుపడుతున్నారు, కొంతమందిర హాయ్ చెప్తున్నారనమాట ఇందులో. అండ్ ఫైనల్లీ క్లాతింగ్ చేశామన్నమాట షాపింగ్. అండ్ దెన్ ఫైనల్లీ అన్నయ్య చాలా టైర్డ్ అయిపోయారు డ్రైవింగ్ చేసి మమ్మల్ని అందరినీ మేనేజ్ చేసి. బట్ ఆల్వేస్ హీ ఈజ్ అవర్ హీరో టు అవర్ ఫ్యామిలీ అనమాట. మా బ్రదర్ వచ్చేసి అందరికీ ఇన్స్పిరేషనల్ పర్సన్ అనమాట మా ఫ్యామిలీలో. సో, అందరూ భయపడాల్సిందే, తనేం చెప్పినా వినాల్సిందే. సో, అంత డిసిప్లైన్డ్ పర్సన్ అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మా కిడ్స్ వీళ్ళిద్దరు మీన్స్ నా పాప, అన్నయ్య వాళ్ళ కొడుకు అనమాట. సో, మా షాపింగ్ అంతా అయిపోయాక ఇంకా వీళ్ళ షాపింగ్ చూడాలి కదా. ఫైనల్ అసలు వీళ్ళే ఇంపార్టెంట్. ఎండ్ ఆఫ్ ద సిచ్యువేషన్‌లో వీళ్ళ షాపింగ్ అయినా వీళ్ళే ఇంపార్టెంట్ కదా. సో, ఫైనల్లీ వీళ్ళ కోసం స్పర్లోకి ఎంటర్ అయిపోయామన్నమాట. సో, వీళ్ళకి కావాల్సినవన్నీ వీళ్ళు మీన్స్ కావాల్సినవి, అవసరం లేనివి అన్నీ పిక్ చేసుకొని పడేస్తున్నారనమాట. మీన్స్ బాస్కెట్‌లో. చూస్తున్నారు, ఏదో తెచ్చి ఏస్తున్నారు. మీకు కనిపిస్తుంది కావచ్చు. యాక్చువల్లీ నాకు ఆ సిచ్యువేషన్ చాలా ఫన్నీగా అనిపించింది. అన్నయ్య ఇట్లా ట్రాలీ తోస్తా ఉంటే వీళ్ళిద్దరు కావాల్సినవన్నీ తీసి ఇలా పడేస్తూ ఉంటున్నారనమాట. సో, నాకు అది చాలా బాగా అనిపించింది. అండ్ వీళ్ళిద్దరికీ అన్నయ్య ప్యాంపరింగ్ చాలా బాగుంటుందన్నమాట. అది నా ఫేవరెట్ పార్ట్. సో, దిస్ ఈజ్ వాట్ గైస్. యాక్చువల్లీ నేను షాపింగ్ మీన్స్ వ్లాగ్స్ అంతా కూడా ఈ మ్యారేజ్‌కి సంబంధించిన సీరీస్ ఏదైతే ఉందో ఇవన్నీ నేను కొంచెం హాఫ్ ఆఫ్ పోస్ట్ చేస్తాననమాట. మీన్స్ అఫ్‌కోర్స్ ఇట్స్ ఎ క్లియర్ కంటెంట్. బట్ మేబీ సంథింగ్ విల్ బీ మిస్ అనమాట. సో, ఫైనల్లీ దిస్ ఈజ్ అవర్ షాపింగ్ అండ్ అవర్ డే. దిస్ ఈజ్ హౌ వీ కంప్లీటెడ్ టుడేస్ షాపింగ్ విత్ అవర్ లిటిల్ క్యూట్ కిడ్డోస్ అనమాట. సో, మీ అందరికీ వీడియో నచ్చింది అని చెప్పేసి అనుకుంటున్నాను. మీ అందరికీ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొన్ని మంచి వీడియోస్ తోటి నెక్స్ట్ ఎపిసోడ్ మీ అందరి కోసం రిలీజ్ చేస్తాను. అప్పటి వరకు మన వీడియోస్ని వాచ్ చేయండి. అండ్ ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే కనుక తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్ గైస్, టేక్ కేర్ ఆఫ్ యూ.